సి టైప్ ఛార్జర్ కావాలి. హలో. అరుణ్, ప్రాజెక్ట్ రెడీయా? రెడీ సార్. ఓకే, పెన్ డ్రైవ్ జాగ్రత్త. హలో అజయ్, నా పెన్ డ్రైవ్ ఎవడో తీసుకెళ్ళిపోయాడు. నువ్వు పార్కింగ్ ప్లేస్ సీసీటీవీ ఫోటేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్ రా. కెమెరాను ఎవరో రెడీ తిప్పేస్తున్నారు. దొంగకు సంబంధించిన ఫుటేజ్ అయితే రికార్డ్ అవ్వలేదు. హలో. హలో ఎవరు? హలో. హలో ఎవరు? నా పర్సనల్ ఫొటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చి? నా సెకండ్ కాంటాక్ట్ నుంచి మీరు ఎలా కాల్ చేయగలుగుతున్నారు? అన్నిటి కాన్సర్స్ తెలిసి ఫస్ట్ ఈ 1 hour నేను చెప్పించి. అసలు ఆ స్ట్రేంజర్ ఎవరు? నేను ఎందుకు చేయాలి? చేయకపోతే ఆ ఫోటోస్ ఎవరు సెండ్ చేయాలి నాకు బాగా తెలుసు. టీవీ ముందు స్క్రూ డ్రైవర్ ఉంది, దాని కబోర్డ్లో పెట్టు. కింద పార్కింగ్ ప్లేస్కి వెళ్ళు. సీసీ కెమెరా ఎట్టుకుంటుంది, స్ట్రైట్గా ఫిక్స్ చేయి. మీ ఫ్రెండ్ అజయ్ కాల్ చేసి పీపీఆర్ స్కూల్ గేట్ దగ్గర వెయిట్ చేయమని. ఇప్పుడు నీ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళడానికి ఒకడు వస్తాడు. ఆ పెన్ డ్రైవ్ని ఎక్కడో సేఫ్గా పెట్టు. వాడిని ఇంట్లోనే లాక్ చేయడానికి ట్రై చేయి. వాడు బయటికి వెళ్ళకూడదు. పెన్ డ్రైవ్ తీసుకున్న వెంటనే డైవర్ట్ చేసి ఫ్లాట్ చేసి పంపించు. నేను బయటని లాక్ చేస్తా. ఒకవేళ నేను రావడం లేట్ అయితే వీబీఆర్ స్కూల్ ఆపోజిట్ బిల్డింగ్కి వచ్చి. నేను చాలా ట్రై చేశాను, వాడు ఎస్కేప్ అయిపోయాడు. ఇట్స్ ఓకే, ఇప్పుడు వాడు వీబీఆర్ స్కూల్ వైపు వెళ్తాడు. అజయ్ కాల్ చేయి. వాడిని పట్టుకున్నాం. ఇప్పుడు ఒకడు బ్లాక్ అండ్ వైట్ చెక్ షర్ట్ వేసుకొని ఒక 5 minutesలో స్కూల్ దగ్గరికి వస్తాడు. రాజీవ్? అవును, వాడికి నీ ప్రాజెక్ట్ కావాలి, అందుకే పెన్ డ్రైవ్ కోసం దొంగని పంపించాడు. ఆ దొంగ మీ దగ్గర ఉన్నంత వరకు రాజు అక్కడే ఉంటాడు. నీ మొబైల్ పంపించిన అడ్రస్కి రా.
నువ్వు సేవ్ చేయాల్సిన స్ట్రేంజర్ లోపలే ఉన్నాడు. అరుణ్ ప్రాజెక్ట్ రెడీయా? హలో హలో అజయ్, ఇదేదో ట్రాప్లా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. డోర్ లాక్ అయిపోయింది. ఇదేదో టైం రివర్స్ అవుతున్నట్టుంది. 1 hour బ్యాక్ రాజు కాల్ చేశాడు. మళ్ళీ అదే కాల్ ఇప్పుడు వచ్చింది. అడ్రస్ పంపిస్తే ఫాస్ట్గా రా. ఏంటి ప్రాంకా? ర్యాంక్ అంటే ఎంత ఆపుని యాక్టింగ్. ఇందాక రెండు సీ టైప్ సర్జరీ అడిగావు, అప్పుడే వేరే ఇంట్లో ఇడుక్కున్నావా? అరే ప్రాంక్ చేసేటప్పుడన్నా కొంచెం లాజిక్తో చేయరా. నాకు కాల్ చేసింది ఎవరు? నేను సేవ్ చేయాల్సిన స్ట్రేంజర్ ఎవరు? నేను ఎక్కడుంటే అజయ్ 2 minutes బ్యాక్ ఛార్జర్ అడిగింది ఎవరు? నా పాస్ట్ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది? ఇదంతా రూమ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఎలా బయటపడాలి? అసలు స్ట్రేంజర్ని సేవ్ చేయాలని నాకేందుకు మెసేజ్ చేశారు?